నమస్తే. గతంలో అంబేద్కర్ స్కూల్ అని ఒకటి పెట్టబోతున్నామని మనం చెప్పాం. అంబేద్కర్ స్కూల్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ అంబేద్కర్ స్కూల్. ఈ అంబేద్కర్ స్కూల్ ఏంటంటే సండే స్కూల్ లాగానే, కాకపోతే సండే స్కూల్ ఏంటంటే క్రిస్టియన్స్ ఆదివారం పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే చిన్నపిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా పక్కకి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా బైబిల్ గురించి, బైబిల్ వాక్యాల గురించి, పాటల గురించి క్రిస్టియన్ అవన్నీ చేస్తారు సండే స్కూల్. ఓకే. సో బట్ వేరేస్ ఈ దళిత సమాజంకి ఒక డే అనేది ఏం లేదంటే గ్యాదరింగ్ డే ఉండదు. క్రిస్టియన్స్కి ఉన్నట్టుగా గ్యాదరింగ్ డే అనేది ఉండదు. యాజ్ పర్ సోషల్ గ్యాదరింగ్ ఉండదు. కాబట్టి మరి అంబేద్కర్ స్కూల్ ఎలా నడుపుతారు? మన అంబేద్కర్ స్కూల్ని ఎలా నడపాలి అని అంటే దానికి క్రిస్టియన్స్ లాగా అలా గ్యాదరింగ్ వీలుంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ప్రతి మంగళవారం, ఎందుకు మంగళవారం అనే దాన్ని డిసైడ్ చేసామంటే మంగళవారం అంబేద్కర్ గారు పుట్టినరోజు మంగళవారం. అంబేద్కర్ గారు పుట్టారు మంగళవారం. సో ఆ మంగళవారం రోజు ఒక టార్గెట్ పెట్టుకొని మాట్లాడండి. ప్రతి మంగళవారం దళిత కాలనీల్లో అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరికి, మీరు ఎక్కడైనా సరే, మీరు బస్సులో పోయేటప్పుడు కానీ అరుగుల దగ్గర కానీ, టీ షాపుల దగ్గర కానీ, ఇళ్ళల్లో కానీ, మీ ఇంటి పక్క కొడుకు కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా సరే, అదే మన అంబేద్కర్ స్కూల్. అంబేద్కర్ స్కూల్ కాన్సెప్ట్ ఇది. అట్లీస్ట్ ఒక్కడికి మీ దళిత కాలనీలో అంబేద్కర్కి సంబంధించి మీరు డిస్కస్ చేయండి. చాలామందికి అంబేద్కర్ గారు తెలియదు. ఎందుకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు, దళిత నాయకుడని ఆయన యొక్క విగ్రహాలు తెలుసు, కానీ అసలు ఆయన ఏం కోరుకున్నాడు, ఎందుకు దళిత కాలనీలో ఆయన విగ్రహాలు ఉన్నది పిల్లలకు తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే అంబేద్కర్ జయవస్తుంది, మనోడు దండేయాలి, దండేసి తాగి తలా 1000 రూపాయలు వేసుకొని దండేసి ఫెస్టివల్ చేసి వెళ్ళిపోవాలి. ఇది తప్ప ద డీపర్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అంబేద్కర్ గురించి ఎవరికి తెలియదు. నోబడీ నోస్. డీపర్గా అంబేద్కర్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎవరికి తెలీదు. అంబేద్కర్ గురించి నాలెడ్జ్ అంటే ఆయన ఫిలాసఫీలు, ఆయన సమాజానికి చాలా చెప్పారు ఆయన. అన్నీ మనం ఇప్పుడు రిలీజియస్ పాయింట్లో తీసుకుంటే యూనిటీ దెబ్బతినిది. కాబట్టి రిలీజియస్ ఆస్పెక్ట్ వదిలేసి అంబేద్కర్ గారు చెప్పిన రిలీజియస్ ఆస్పెక్ట్ ఏడియస్ మేము అవాయిడ్ చేస్తామని చెప్పి, ఎందుకంటే వీ వాంట్ టు యునైట్ ఆల్ దిస్, వీ డోంట్ వాంట్ టు డివైడ్ ది దళిత సమాజం. సో కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక్కరికైనా సరే అంబేద్కర్ గారి యొక్క అసలు ఎన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఎందుకు కోరుకున్నాడు, ఎన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే అసలు ఎందుకు కోరుకున్నాడు, అది ఎందుకు మన వాళ్ళు ఇంకా ఊరు బయటే ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని ఇంకా డిఫరెంట్గా చూపిస్తున్నారు, ఎందుకు మీరు ఆ పిల్లల దగ్గరికి వెళ్తే మీరెందుకు మీ కాలనీలోనే తిరుగుతున్నారు అనేది ఎడ్యుకేట్ చేయండి పిల్లలకి. అట్లీస్ట్ ఒక పిల్లోని పెట్టుకోండి, అట్లీస్ట్ ప్రతి మంగళవారం ఒక పిల్లోడికి ఎడ్యుకేట్ చేయండి. ఇదే అంబేద్కర్ స్కూల్ కాన్సెప్ట్. ఓకే. మీరు ఇది ఎక్కడైనా సరే ఆడికి ఒక చాక్లెట్ ఇచ్చాను, ఏదైనా ప్రతి మంగళవారం ఒక పిల్లోడిని టార్గెట్ పెట్టుకొని ఆడికి రాజ్యాంగం ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్, ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఎందుకు ఉంది, ఎలా పనిచేసింది, మీకు కొడితే మీకు హక్కులు ఏముంటాయి, రక్షణ ఏముంటుంది, ఇవన్నీ కూడా పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. ఇవన్నీ మాట్లాడితే జనరల్గా ఎవరికి నష్టం ఉండదు. ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడేవాడిని ఎవరిని కూడా దగ్గరికి తీయరు. ఇఫ్ ఎనీబడి టాక్స్ అబౌట్ యువర్ రైట్స్, నోబడి టాక్స్ అబౌట్ ఇట్. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. అదే నేనైతే చెప్తున్నా, నిన్న ఒక మన బ్రదరు ఇలా పోటీ చేస్తున్నాడని చెప్పి నేను వీడియో పెట్టగానే భయపడ్డాడు. ఎందుకు భయం, ఎందుకు ఆ భయం వచ్చింది? ఎందుకు భయం వచ్చిందంటే అది నిజమే. ఇప్పుడు మనం భయాన్ని మనం ఏంటంటే ఎందుకు అది నిజం. వాళ్ళు ఏంటంటే సప్రెస్ చేస్తారు, వీళ్ళని సప్రెస్ చేస్తారు. ది మూమెంట్ యూ టాక్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్, మూమెంట్ టాక్ అబౌట్ డిగ్నిటీ, ఒకటేనండి, నాకు గౌరవం, డిగ్నిటీ, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడితే ఎవరికి కూడా నచ్చదు. డిగ్నిటీ, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడితే ఎవరికి నచ్చదు. వాళ్ళకి ఒకటేనండి, మీరేం చెప్తే చేస్తాము, మీ జెండా మోస్తాము అని అంటే మీకు 1,000,000 మంది పంపించేసి మిమ్మల్ని తిప్పుతారు. 1,000,000 మంది పంపించి తిప్పుతారు మిమ్మల్ని.
అది అది చేస్తే మీరు మిమ్మల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తారు పైకి. బట్ డిగ్నిటీ, ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగం, అంబేద్కర్ అనే పదం ఉండకూడదు. సనాతన ధర్మం, మతం, క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, రైట్, జనసేన, ఈ పార్టీల గురించి మాట్లాడాలి, నాయకుల గురించి మాట్లాడాలి. జగనన్న, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, రైట్, ప్రియాంక గాంధీ, కేసీఆర్, ఇంక వీళ్ళు స్టాలిన్, మమతా బెనర్జీ, ఈ నాయకుల గురించి మాట్లాడాలి. దీని గురించి ఎంత నువ్వు చర్చించు, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ది మూమెంట్ యూ టాక్ అబౌట్ అంబేద్కర్, దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఎందుకు అంబేద్కర్ అంటే భయం? ఎందుకంటే అంబేద్కర్ ప్రతి ప్రశ్నలో ఒక హక్కు గురించి మాట్లాడు. నాకు కూడా సమాన హక్కులు ఉంటాయి కదా, నాకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. ఆయన ప్రతి హక్కు గురించి మాట్లాడేవాడు. హక్కుల గురించి మాట్లాడితే ఎవడు మిమ్మల్ని దగ్గరికి రానివాడు. ఫండమెంటల్లీ ఇట్ ఈజ్ అది వాళ్ళ తప్పని నేను అన్న. ఎందుకంటే తప్పని నేను అంటలా, ఎందుకంటే వాళ్ళు ఆధిపత్యాన్ని ఎవడు పోగొట్టుకుంటాడండి. ఎవ్రీబడీస్, ఈ సమాజం మొత్తం కూడా పవర్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఆ పవర్ కోల్పోయామని కదా అంబేద్కర్ గారు కొట్లాడారు, ఆయన వల్లే కాలేదు. సో నేను ఫండమెంటల్ ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి మంగళవారం ఈ పవర్ కోసం అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మీరు ఎందుకు ఇంకా అట్లా వీక్గా ఎందుకు ఉండాలి సమాజంలో, మీకు కూడా పవర్ ఉండాలి. సో పవర్ కోసం మనం ఏదో ఒకటి చేద్దాము అనేదే ఈ యొక్క అని పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి అనేదే ఈ అంబేద్కర్ స్కూల్ కాన్సెప్ట్. స్కూల్ అంటే స్కూల్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు పిలిపించి 10 మంది లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకరిని పట్టుకోండి, రోజుకు ఒకరికి చెప్పండి అండి, ఒక 5 నిమిషాలు ఆడుతూ చర్చించండి. అలా సంవత్సరంలో మొత్తం మీ కాలనీ మొత్తం కవర్ చేస్తారు మీరు. ఓకే, స్కిల్ ట్రైనింగు, దళిత్ ఎంటర్ప్రినర్షిప్ నెట్వర్క్స్ గురించి, మీకున్న ఉద్యోగ అవకాశాలు ఏంటి, జాబులు ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటి, స్కాలర్షిప్ ఫండ్స్ ఏంటి, ఇవన్నిటి గురించి మీరు మాట్లాడండి. అంబేద్కర్ యొక్క కల్చరల్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడండి. దళిత్ రైటర్స్ గురించి, సింగర్స్ గురించి మాట్లాడండి. ఇప్పుడు దళిత్ రైటర్స్, సింగర్స్ వాళ్ళ యొక్క చాలా కథలు రాస్తుంటారు, అవన్నీ కూడా మెయిన్ లైన్ మీడియాలో రావు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకోసమే కదా చెప్తున్నారు. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ డేటా ఎంత ఉంది, ఏమైంది, మీకు ఎందుకు భూమి లేదని చెప్పండి వాళ్ళకి. బడ్జెట్ ఎలిగేషన్ గురించి చెప్పండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి, అవి ఎందుకు ఫిల్ చేయట్లేదు చెప్పండి. హాస్టల్, ప్రతి నియోజకవర్గానికి ఒక హాస్టల్ పెట్టాలి, ఎందుకు పెట్టరని అడగండి. స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వరని, ఇవన్నీ కూడా మీరు చెప్పండి. ఎస్టీ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీస్, ల్యాండ్లెస్ లేబరర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, ఉమెన్ గ్రూప్స్లో మనం ఎంతైతే ఎడ్యుకేషన్ చేస్తామో అప్పుడు ఈ దేశం బాగుపడ్డట్టు అని అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు చెప్పింది ఇదే. ఎప్పుడైతే ఎస్సీ కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయో, ఎస్టీ కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయో, బీసీ కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయో, ల్యాండ్లెస్ లేబరర్స్ డెవలప్ అవుతారో, అగ్రికల్చరల్ వర్కర్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతారో, ఉమెన్ గ్రూప్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ రోజే దేశం బాగుపడినట్టు. వీటి ఏది కూడా ఒక లిమిట్లో ఉంచుతారు. మహిళలను 33% దగ్గర లిమిట్లో ఉంచుతారు, ఎస్సీ ఎస్టీలని వాళ్ళ లిమిట్లో ఉంచుతారు, బీసీలను కూడా ముక్కలు చేసి, మెజారిటీ ఉన్న బీసీలు యూనిటీ లేకుండా ముక్కలు చేసేసారు. వాళ్ళందరినీ లిమిట్లో ఉంచితే 2%, 3% ఉన్న వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో. అది పోవాలంటే మీరేం చేయాలి, అంబేద్కర్ గారిని గురించి మీరు మీ దళిత కాలనీలో ఒక్కొక్కటికి రోజుకొకటి గురించి చెప్పండి. అంబేద్కర్ గురించి చెప్పండి, ఎవరి గురించి వద్దు. ఇదే అంబేద్కర్ స్కూల్ కాన్సెప్టే. ఇప్పటికి మీరు ఏదన్నా అవునన్నా కాదన్నా ఇప్పటికి కూడా సపరేట్ డైనింగ్ అరేంజ్మెంట్స్ కొన్ని చోట్ల ఉంది, టెంపుల్ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు పేపర్లో రావట్లేదు, గుడిలోకి రానివ్వలేదని పేపర్లు ఎందుకు రావట్లేదంటే ఎవరు ట్రై చేయట్లే. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో ఈ లోయర్ కులస్తులు, అగ్రకులాలకు సంబంధించిన గుడిలోకి వెళ్ళడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? భయం, ఎవడు పోవడు, ఓకే, ఎందుకు పోవాలి, వాళ్ళు రానివ్వరని వీళ్ళకి తెలుసు. హ్యూమిలేషన్ ఎవడు పడతారని ఎవడు పోవడు, ఓకే. మీరు ఎవరు ప్రయత్నించట్లేదు కాబట్టి అక్కడికి రానివ్వట్లేదని కాబట్టి పేపర్లో రావట్లే. మీరు ఎవరు కూడా ఆ గుడులకి వెళ్తానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పేపర్లో రానివ్వట్లే. మీరు కనుక వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ప్రతిరోజు ప్రతి గంటకు ఒక న్యూస్ వచ్చేది అది రానివ్వట్లేదని. సో సెగ్రిగేటెడ్ బెరియల్ గ్రౌండ్స్ ఇప్పటికి కూడా సపరేట్ బెరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, క్యాస్ట్ బేస్డ్ ఇన్సల్ట్స్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ స్కూల్స్ ఉన్నాయి. డిస్క్రిమినేషన్ స్కూల్స్లో ఇప్పుడు కూడా ఉంది.
కాబట్టి యూత్ లీడర్షిప్ క్యాంపులు, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్స్, లీగల్ లిటరసీ వర్క్షాపులు, సోషల్ మీడియా ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ చేయాలంటే మీరంతా కూడా చేయండి. వాలంటరీగా పనిచేస్తూ ఉండండి. క్యాస్ట్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయండి. టీడీపీ అయినా వైసీపీ అయినా సరే, మేము టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు లేదా ఏడీఎస్ పెట్టారు అనుకోకుండా మీకోసమే కదా చెప్తున్నాము. అంబేద్కర్ గురించి కదా మాట్లాడమంటున్నాం. అంబేద్కర్ గురించి మాట్లాడదానికి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడండి అనేది ఈ అంబేద్కర్ స్కూల్ కాన్సెప్ట్ వీఆర్ లాంచింగ్ ఇట్. ఓకే, మీరు గతంలో గోల్వాల్కర్ గారు క్యాస్ట్ హైరార్కీ అనేది హిందూ సొసైటీ యొక్క కోర్ బేసిక్ ఫౌండేషన్ అన్న వ్యక్తి గోల్వాల్కర్ గారు, ఎవరు ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, క్యాస్ట్ సిస్టమ్ అనేది కోర్ ఐడియాలజీ ఆఫ్ ది సిస్టమ్, ఫండమెంటల్ ఇండియన్ హిందూ సొసైటీ అని అన్న వ్యక్తి. మొన్న మోహన్ భగవత్ గారు వర్షన్ కొద్దిగా మార్చారు. కులాలు లేనట్టుగా మీరు ఉండండి, కులాలు ఉండాలంటారు, కులాలు లేనట్టుగా ఉంచనని కొద్దిగా 50%. అంటే ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా దిగారు వాళ్ళు? దళిత మూమెంట్ల ద్వారానే దిగారు. ఈ దళితులు వేసే ప్రశ్నలు, దళితులు వేసేటువంటి క్వశ్చన్స్, ఫండమెంటల్ రైట్స్ గురించి ఆర్ఎస్ఎస్ అప్రోచ్ మార్చుకుంది. ఇక మన వల్ల కాదు, వీళ్ళు తగులుతున్నారు మనల్ని అని చెప్పేసి క్యాస్ట్ మీద కొద్దిగా అభిప్రాయం మార్చుకున్నారు. లోపల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న, బయటకు మాత్రం స్టేట్ మరీ అప్పుడు గోల్వాల్కర్ గారు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు హైరార్కీ అనేది ఉండాలని. ఇప్పుడు నా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు వర్షన్ మార్చారు. బీజేపీ వాళ్ళు ఈ కుల నిర్మూలన కాన్సెప్ట్ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? సో దే హ్యావ్ టు డూ ఇట్, బికాజ్ ఇదంతా కూడా దళితుల యొక్క విజయంగా మీరు భావించాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, నియో బుద్ధిస్ట్, ల్యాండ్లెస్ లేబరర్స్, పూర్ పెజెంట్స్, ఉమెన్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువుల్లో సోషల్ రిఫార్మర్లు, మోడర్న్ హిందూ ఫిలాసఫర్స్, వీళ్ళందరూ కూడా కులం గురించి ప్రస్తావిస్తే తప్పగా మార్చారనమాట. ఇవన్నీ సమాజంలో వైలెన్స్ లేనటువంటి సమాజాన్ని, సోషల్ బాయ్కాట్ని, ల్యాండ్లెస్, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క అలాంటి సమాజాన్ని మనం సృష్టించాలంటే అంబేద్కర్ స్కూల్ కాన్సెప్ట్ ఒకటే మనకి మార్గం. అంబేద్కర్ స్కూల్ అంటే ఇంకొకసారి చెబుతున్నాము, ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు ప్రతి మంగళవారం, అది అంబేద్కర్ పుట్టినరోజు, ప్రతి మంగళవారం ఎవడో ఒకరికి అంబేద్కర్ యొక్క ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి, ప్రాథమిక హక్కుల గురించి చెప్పండి. ఒక 5-6 నిమిషాలు చాలు. 5-6 నిమిషాలు ఎవడో ఒకరిని పట్టుకొని చెప్పండి పిల్లల్ని. ఓకే, అలా ఒక సంవత్సరంలో పిల్లల మొత్తం చెప్పేస్తాము. గ్రామంలో అలా అందరూ చేస్తే ప్రతి దళిత కాలనీలో అంబేద్కర్ గురించి, ఫండమెంటల్ హక్కుల గురించి తెలిసిపోతాయి. దట్స్ ఆల్ వాట్ యు వాంట్. థ్యాంక్ యూ. నమస్కారం.